99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడే నేను ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను, కాస్త ఏదో వైఎస్ఆర్సీపీకి కాస్త సానుకూలమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది. ఒక్కొక్కళ్ళు బెయిల్ మీద బయటకు వస్తా ఉన్నారు, లిక్కర్ కేసులో లోపలికి వెళ్ళిన వాళ్ళు. ఇటు చూస్తే కొంతమంది కూటమి నేతలు, కూటమి ఎమ్మెల్యేలు కాస్త వివాదాల్లో చిక్కుకుంటా ఉన్నారు. మరి వీటిని వారు సానుకూలంగా మార్చుకోగలిగితే వారికి ఏదైనా మంచి అవకాశాలు ఉంటాయేమో అని చెప్పేలోపు అడిగేలోపు కృష్ణారెడ్డి గారు బాంబు బెయిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి రంగం సిద్ధమైంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏంటి చిన్నప్పరెడ్డి గారు? అరే మన కృష్ణాంజనేయులు గారు చెప్పగానే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోవటం, లేకపోతే అది బ్రేకింగ్ న్యూస్ కావటం, ఇవన్నీ మనం మాట్లాడుకునే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కానీ కేసులు అంటే కొత్త ఏం కాదు. కేసులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని 12 కేసులు పెట్టి రకరకాలుగా నానా తిప్పలు పెట్టి ఈ భారతదేశంలో ఎన్నైతే సిబిఐ విచారణ సంస్థలు ఎన్ని ఉన్నాయో, సిట్ ఎన్ని విచారణ సంస్థలు ఉన్నాయో, ఇలాంటి అన్ని విచారణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ తప్పు చేయలేదన్నట్టుగానే మాకు బెయిల్ ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి. అలాగే మరి ఇన్ని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి కూడా బెయిల్ వచ్చింది అని అంటే, ఆయన ఆరోగ్యం బాగాలేక బెయిల్ వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏమి క్లీన్ చిట్ ఇచ్చిన బెయిల్ కాదని కూడా చెప్తే కృష్ణాంజనేయులు గారికి రెండు పక్కల ఒకే రకంగా మాట్లాడినట్టు ఉండే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అంతా మాట్లాడారు. ఏది ఏమైనా ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం, పెద్దలు ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టుపక్కల ఉన్న కోటరీనంతా కూడా అరెస్ట్ చేస్తారేమో అని విజయసాయి రెడ్డి గారు సూచన అందించారు, లేకపోతే హింట్ అందించారు. ఆయనకు అన్నీ తెలుసు అంటే ఆయన ఒక బ్రహ్మ, ఈయన ఒక బ్రహ్మ. ఆ బ్రహ్మ రాస్తారు, ఈడ మాకు జరుగుతుంది అనమాట. ఒకప్పుడు ఆయన నడిపించింది మీ పార్టీని, మీరు మరీ సామెత ఉంటుంది, ఏరు దాటాక తెప్పతాగలేస్తారని అంటారు. ఆయన మరీ చిన్న చూపు చూడమాకండి విజయసాయి రెడ్డి గారిని. కాదు సార్, నేను అనేది బ్రహ్మనాయుడు గారు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ బేస్ చేసుకొని మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటిన తర్వాత బోడిమల్ల అనే వరమే ఉంటది అవతల కూడా. అందుకని ఆయన అటు పోయి ఏ పార్టీకి లాభం చేకూర్చడానికో, అతనికి లాభం చేకూర్చడానికో ఏదైనా మాటలు మాట్లాడితే ఆయన మాట్లాడంగానే ఆయన వాస్తవాలన్నీ చెప్పాడంటే ఆయన దాని ప్రకారం జరుగుతుందని చెప్పేసి. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి సిద్ధపడి పనిచేస్తా ఉన్నారు. కేసులు పెట్టడం, లేకపోతే వాటికి బెదిరిపోవటం. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఈడీ వస్తుందంట, ఈడీ ఏమన్నా మాకు కొత్త? ఈడీ వచ్చి ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని? ప్రతి కేసు కూడా ఫేక్ కేసేనని చెప్పేసి మీరు చెప్తా ఉంటే ఈడీ కొత్త, మాకు సిబిఐ కొత్త, మాకు విచార సంస్థలు కొత్త అంటే సామెత ఉంటుంది, రక్తం మరిగిన పులి వెనకడుగు వేయదు, పంజా విసురుతుందని. సో అట్లానే కేసులు మీకు కొత్త కాదు అనేది మీరు ఒప్పుకుంటున్నట్టు అనిపిస్తా ఉంది మీ మాటలు. వాస్తవమే కదా సార్, దొంగ కేసులన్నీ పెట్టడం వాస్తవమే. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కుమ్మక్కై కేసులు పెట్టడం వాస్తవమే. ఈ రోజు అన్ని కూటమంతా కూడా కుమ్మక్కై కేసులు పెట్టడం వాస్తవమే. అందులో దాచిపెడితే ఛార్జ్ షీట్లు కనపట్లేదా, ఎఫ్ఐఆర్లు కనపట్లేదా, అరెస్టులు కనపట్లేదా? అన్ని కనపడుతున్నాయి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేయకపోయినప్పుడు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మా మీద ప్రయోగించి కేసులు పెడతా ఉంటే కేసులు ఎవరు మేము ఎలా చెబుతాం సార్? నిన్నటికి నిన్న టీటీడీకి సంబంధించినటువంటి తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటిది సిబిఐ విచారణలో ఏం తేలింది సార్? సార్ సిబిఐ విచారణలో ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నీ చూసుకొని వీళ్ళకి అన్ని తెలిసి ఈ రోజు కొత్తగా మళ్ళీ అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంట హిందువులకి. జగన్మోహన్ రెడ్డి గారు సార్ అన్ని పార్టీలని, అన్ని దేవుళ్ళని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు వీళ్ళు సార్. ఈ కూటమి ప్రజలు, ఈ కూటమి ప్రజల అన్ని కూటమి నాయక బ్రహ్మనాయుడు గారు, మీరు ఇప్పుడు ఏమన్నారు ఒకసారి? కూటమి ప్రజలు అన్నారు బ్రహ్మనాయుడు గారు. కూటమి నాయకులు ఓకే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హిందువులనే కాదు, ముస్లిం దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని, క్రైస్తవ దేవుళ్ళందరినీ కూడా వెన్నుపోటు పొడిచారని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే అసలు ఆ రాజు వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా, ఏం చేస్తా ఉన్నారు? మన కులాల గురించి, మతాల గురించి మాట్లాడుతూ ఉండి రాజకీయం చేస్తా ఉంటే వీళ్ళని ఏమనాలి సార్?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పార్టీలకు అతీతంగా ఓకే మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేయాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే వీళ్ళేమో పొద్దున లేస్తే కులాలు మతాలు వీటన్నిటిలో పుల్ల పెట్టడం ఏదో ఒకటి చేయటం వీటన్నిటి మధ్యన అదిగో ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి మా ఎమ్మెల్యే కేసు ఏం కేసు ఎమ్మెల్యే కేసుకు సంబంధించి ఆ అమ్మాయి చెప్తా ఉంది మీ ఇంటర్వ్యూలోనే చూసి 500 వీడియోలు ఉన్నాయంట 500 వీడియోలు బ్రహ్మనాయుడు గారు వేరే దాంట్లో విషయం కాదు ఇక్కడ మాట్లాడుతుంది 99 లో మీరు మాట్లాడినటువంటి వీడియో మరి ఇంకెంత భాగవతం నడిపారు ఒక్కొక్కడు ఒక్కొక్క రేంజ్ లో సినిమాలు తీయచ్చు మరి వీళ్ళు చేసేటటువంటి వ్యవహారాలకి వీటన్నిటిని పెట్టడం కోసం కాదు ఇలా చూపించే ముందు 1000 చూపించే ముందు మన వైపు 4000 ఉన్నాయి అవి కూడా కలిపి చెప్పండి బాగుంటది సార్ నేను కాదనట్లేదు బ్రహ్మనాయుడు గారు వీడియోల గురించి నేను చెబుతున్నా మీ దగ్గర ఏమైనా వీడియోలు ఉంటే మా వాటి గురించి చెప్పండి మీరు నా దగ్గర ఎందుకు ఉంటాయి సార్ వీడియోలు నేను వెళ్ళి వీడియోలు తీస్తానా ఏంటి నా దగ్గర ఎందుకు ఉంటాయి వీడియోలు వాళ్ళు అట్ట కాదు 3 ఫోన్లు నీకు కంటి నిండా నిద్ర లేకుండా ఎన్ని రకాలుగా చూడాలంటే అన్ని రకాలుగా చూసేటట్టు 3 ఫోన్లు ఫస్ట్ మీ ఛానల్కే నీకే ఇస్తామన్నారు మీరే చూసి తరించండి సార్ కాదు మీరు చూసారా మీరు ఏమైనా వీడియోలు చూసారా మీరు ఆ పాపం నేను చూడ బాబు నాకొద్దు ఆ పాపం